నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు చాలా తక్కువ ధరలో సేల్ చేస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్ వెంచర్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నది మన దగ్గర కంపెనీ సీఈఓ ఉన్నారండి. సార్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్‌గా సార్ వాళ్ళ ఎంప్లాయీ నంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఎంప్లాయీ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకొని ఈ వెంచర్ విజిట్ చేసి ఇక్కడ మీరు 100 స్క్వేర్ యార్డ్ లేదా 150 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్‌లో అయినా, కన్‌స్ట్రక్షన్ పర్పస్‌లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి వచ్చేసి మెయిన్ మధ్యలో ఉన్నామండి, వెంచర్ మధ్యలో. ఇప్పుడు మిగతా విషయాలనేది ప్రతి ఒక్కటి మనం సార్ దగ్గర తెలుసుకుందాము. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. సో ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఎవరైతే సార్ ఉన్నారో, సార్ దగ్గర ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఫ్లాట్స్ అయితే ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా సూటబుల్ అవుతుందండి. చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్‌కి మన వెంచర్ యొక్క డీటెయిల్స్ అంటే ఎన్ని ఎకరాల్లో ఈ వెంచర్ డెవలప్ చేయడం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ ఎన్ని ఫీట్లతో ఇవ్వడం జరుగుతుంది? అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారో ఫ్లాట్ యొక్క డైమెన్షన్ డీటెయిల్ చెప్పండి. ఓకే సార్. ఏదైతే మనకిప్పుడు ఎక్స్‌ట్రీమింగ్‌గా పెరిగిపోతున్నటువంటి బిజినెస్ ఏరియాకి నాగార్జున సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్‌లీ 3.5 కిలోమీటర్స్ వచ్చేసి మన సైట్. ఓకే. దీంట్లో మన యొక్క రోడ్స్ వచ్చేసి 60 ఫీట్ రోడ్, ఓకే. తర్వాత 40 ఫీట్ కనెక్టివిటీ, తర్వాత 33 ఫీట్. ఓకే. సార్ ఇంకా మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ప్లాటింగ్ సైజులో చాలా సూపర్ అండి. 33, 41 ఓకే. ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో 33, 41 ఇవ్వడంతో ఏమవుతుందంటే 150 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఓకే. అయితే సామాన్యులకు కూడా ఇంకా మేము 150 కూడా కొనలేని వాళ్ళకి ఏం చేస్తున్నామంటే 2 ప్లాట్స్ కలిపి 300 స్క్వేర్ యార్డ్ అవుతుంది సార్. అప్పుడు ఏమవుతుందంటే 66 వస్తుంది. అప్పుడు మేము ఏం చేస్తున్నామంటే 22/41. అప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా అంటే 100 గజాలు కూడా మేము కొనుక్కొని ఒక కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉండాలనేటువంటి ఫెసిలిటీని ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసేసి ఈరోజు రేపు ఫ్యూచర్లో వాళ్ళ రెసిడెన్స్ ఉండడానికి, సామాన్యుని యొక్క కళని నెరవేర్చడానికి 233 ఎకరాలు ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది సార్. ఓకే. ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ మీరు తక్కువ ధరలో సేల్ చేస్తున్నారు. అది కూడా 100 గజాల ఫ్లాట్ నుంచి అవైలబుల్‌లో ఉంది కాబట్టి. సార్ ఇక్కడ మీరు ఏదైతే 100 స్క్వేర్ యార్డ్‌లో సేల్ చేస్తున్నటువంటి ఫ్లాట్స్ అయితే చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క సామాన్య కుటుంబం కూడా ఇక్కడ ఒక ఫ్లాట్ అనేది వాళ్ళ డ్రీమ్ ఫ్లాట్ అనేది కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సో మన వ్యూవర్స్‌కి ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి అండ్ నియర్ బై ఉన్నటువంటి హైలైట్స్ గురించి ఒకసారి చెప్పండి. సార్ మనం టోటల్ ఏదైతే తీసుకున్నామో విలేజ్ ఎంట్రీనే 60 ఫీట్ రోడ్ సార్. ఇదంతా పస్నూర్ గ్రామ పంచాయతీకి వెళ్తుంది రోడ్డు. ఓకే. అది మనకు గ్రామ పంచాయతీ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ రాజనాయక్ తండ అని చెప్పేసి ఒక విలేజ్ కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం తీదేడు దాటేసి వచ్చినాము. తీదేడు గ్రామ పంచాయతీలో కూడా మిడిల్ పార్ట్‌లో ఉన్నాం మనం. ఓకే. సార్ ఇదంతా ఈ 60 ఫీట్ రోడ్ అనేది డైరెక్ట్ మరిగూడ వరకు కనెక్టివిటీ ఉంటుంది. అంటే నాంపల్లి మండలానికి సంబంధించింది. ఓకే. ఈ 60 ఫీట్ల రోడ్డు డెవలప్మెంట్ ఆల్రెడీ వర్క్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక విలేజ్‌ని రోడ్ ఎక్స్టెన్షన్ చేసి 60 ఫీట్లు వేసారంటే ఆ ఏరియా రెసిడెన్స్ యొక్క ఇంప్రూవ్‌మెంట్ అనేది అల్టిమేట్ కనిపిస్తుందన్నమాట. ఓకే. అంటే సామాన్యుని యొక్క కళ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే యాక్చువల్లీ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఈజీ యాక్సెస్ ఉండాలి. తర్వాత ఇంకోటి సార్, సాగర్ హైవే నుంచి బుద్ధవనం పోవడానికి కరెక్ట్ 50 మినిట్స్ జర్నీ సార్. ఓకే. చూడండి ఈరోజు బుద్ధవనము దాదాపు ఒక 10,000 మంది డైలీ వ్యూవర్స్ విజిటర్స్ వెళ్తున్నారు. ఓకే. అంటే ఇదంతా టూరిస్ట్ ప్లేస్ దగ్గర. ఇంకోటి సాయిబాబా టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ డ్రైవ్. ఓకే. తర్వాత మల్లెపల్లి ఏదైతే ఉందో అది మొత్తం చౌరస్తా అంటారు. అంటే టోటల్ కంప్లీట్ గా అది ఒక టౌన్ ప్లేస్ కి దగ్గర ఉంటున్నాం. అది కూడా వచ్చేసి 10 నిమిషాల జర్నీనే ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే వితిన్ 10 మినిట్స్ ల జర్నీలో ఆ యొక్క ప్లేస్ కి రీచ్ అవ్వడానికి ఫెసిలిటీ ఉంది కనుక ఇది గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దడం జరుగుతుంది సార్. ఓకే సార్. అంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి నియర్ బై వచ్చేసి మనకి టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయి. అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ బాగుంది కాబట్టేసి ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన బాగుంటుందన్న విషయం మీరు చెప్తున్నారు. అవును సార్. అవును సార్. ఓకే. ఇంకోటి సార్, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు మనకి నాగర్ కర్నూలు నుంచి మాచర్లకి రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని నాంపల్లి కూడా మార్క్ ఇచ్చినారు సార్. ఓకే. అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 4 to 5 కిలోమీటర్స్ పోతే మనకి ఫ్యూచర్ కూడా రైల్వే కనెక్టివిటీ ఉంటుంది. ఓకే. అంటే సామాన్యుడు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఈజీ యాక్సెస్ ఒక రైలు మార్గం కూడా. అవును సార్. ఇప్పుడు దాంతో పాటు ఏదైతే మన రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో మనకి ప్రపోజల్ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్యూచర్‌లో 2 రైల్వే ట్రాక్‌లు వస్తాయని చెప్తున్నారు. అవును సార్. ఒకటి వచ్చేసేమో ఇక్కడ
స్టేట్ ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ. కనెక్టివిటీ ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన రైలు కూడా రాబోతుంది. సో ఇది ఫ్యూచర్లో మాత్రం మంచిగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇక్కడ ఫ్లాట్స్ అయితే మనకి చాలా రీజనబుల్ రేట్కే సేల్ చేస్తున్నారు. ఒకసారి సార్ దగ్గర ఇక్కడ రేట్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము. సార్ ఇప్పుడు మరి చూస్తున్నటువంటి వ్యూవర్స్కి ఇక్కడ మీరు ఎంత స్క్వేర్ యార్డ్కి రేటు కోడ్ చేయడం జరుగుతుంది అన్న విషయం చెప్పండి. సార్ మేము 3,500 రూపీస్కి స్క్వేర్ యార్డ్ చేస్తున్నాం. అంటే ఒక సామాన్యుడు 100 గజాలు తీసుకున్న 3.5 లక్షల లోపు వస్తుంది సార్. Okay. సార్ ఎనీ విలేజ్ మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి లాస్ట్ ప్లేస్కి పోయి వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ లేనటువంటి విలేజ్లో కూడా ఒక అర్ర జాగా కొనాలంటే 50,000 రూపాయలు ఉంటుంది సార్. అంటే దాదాపు 150 గజాలు అంటే 12 అర్రల వరకు వస్తుంది సార్. ఓకే అంటే 12 రూమ్స్ అంటే ఈక్వల్ టు 5 and 6 lakhs వరకు వస్తుంది. ఓకే కానీ మనం టోటల్ 5,25,000కి మాత్రమే కోట్ చేస్తున్నాం. అంటే ఈజీగా తీసుకొని మంచి ప్లేస్లో ఎల్ఆర్ఎస్తో పే చేసుకొని గృహాన్ని నిర్మించుకోవడానికి ఒక సామాన్యుని యొక్క కళ ఇక్కడ నెరవేరుతుంది సార్. ఓకే ఇదైతే చాలా బాగుంది సార్. ఒకసారి క్లియర్గా గజానికి ఎంత అన్నది ఒక్కసారి రిపీట్ చేయండి. గజానికి వచ్చేసి 3,500 రూపీస్, 3,500కే గజం ఇస్తున్నాం. చూస్తున్నారుగా అండి, మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి వెంచర్ లేదండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 230+ ఎకర్స్లో ఉన్నటువంటి వెంచరు. అది కూడా 60 feet రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ అండి. డైరెక్ట్గా రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచరు. ఇక్కడ సాగర్ హైవే ఏదైతే ఉందో సాగర్ హైవే నుంచి వెంచర్ కేవలం 4 kilometers ఉంటుంది. రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి అయితే ఇది కేవలం 10 minutesలో రీచ్ అవుతాము. నియర్ బై వచ్చేసి మంచి టూరిస్ట్ ప్లేసులు కూడా ఉన్నాయండి. సాయిబాబా టెంపుల్ కావచ్చు, ఇటువైపు చూసుకుంటే మనకి బుద్ధవనం కావచ్చు, అదేవిధంగా మనకి అయితే జంక్షన్ ఉందో దేవరకొండకు సంబంధించినటువంటి జంక్షన్ ఉడకంగా దగ్గరలో ఉంటుందండి. మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాలో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఎన్ని ఇయర్స్లలో వాళ్ళకు రేట్స్ అనేది డబుల్ అవ్వడం జరుగుతుందన్న విషయం ఒక్కసారి మన వ్యూవర్స్కి చెప్పండి. సార్ ఆల్రెడీ మనం చీప్ ప్రైస్లో ఇస్తున్నాం. ఎందుకంటే రేపటి నాడు ఇదంతా కన్స్ట్రక్షన్ ఏరియాకి వచ్చేస్తే అల్టిమేట్ ఒక్క 1-2 years పోతే వీళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి 100% రేట్ వస్తుంది సార్. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs పెట్టిన అనుకో 10 lakhs ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను సార్ 60 feet రోడ్ ఆల్రెడీ వర్క్ అండర్ ప్రాసెస్. ఓకే రైల్వే మార్గం అనేది ఏదైతుందో పాయింట్ ఇచ్చారు. ఆల్రెడీ RRR యొక్క సర్వే కూడా కంప్లీట్ అయిపోతుంది. RRR తర్వాత ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంది 233 ఎకరాలు అంటే అది మనదే అని చెప్పుకోవచ్చు సార్. అదే సాగర్ హైవేలో. సాగర్ హైవే ఓకే సాగర్ హైవేలో వన్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సార్. Okay. 233 acres లో ఉంది సార్. ఇక్కడ మీరు ఈ ఫ్లాట్స్ గురించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నారు వాటి విషయాలు ఒక్కసారి చెప్పండి. సార్. టోటల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ సార్. ఓకే ఒక్కసారి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అయిపోతే మనమే ఎల్ఆర్ఎస్ పే చేసి పూర్తిగా ప్లాట్ వైజ్ చేయాలి కదా. ప్లాట్ వైజ్ పేమెంట్ కట్టగానే మనం రిజిస్ట్రేషన్తో పాటు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కాపీ కూడా ఇచ్చేస్తాం. ఓకే సో అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఉండదు, కస్టమర్కి ఫుల్లీ సాటిస్ఫాక్షన్లో ఇస్తున్నాం సార్. ఓకే ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పే చేసేసి మనమే చేసేస్తున్నాం, Okay, ఇంక్లూడింగ్ ఆ ప్రైస్లో కూడా కన్సిడర్. ఓకే అంటే ఎల్ఆర్ఎస్ అమౌంట్ కూడా ఈ 3,500లోనే ఎగ్జాక్ట్లీ మనమే ఫిల్ చేసి ఇస్తున్నాం, ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంక్లూడ్ అయ్యి. ఓకే ఇదైతే చాలా బాగుంది సార్. అంటే అడిషనల్ అమౌంట్ లేకుండా. అంతే సార్. ఓకే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంత అవుతుంది అన్న విషయం ఒకసారి. రిజిస్ట్రేషన్ అమౌంట్ అప్రాక్సిమేట్ 12,000 to 13,000 వరకు వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు నార్మల్గా చూస్తే సార్ ఫామ్ ల్యాండ్స్లో ఒక గుంట కొన్న వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక 20,000 25,000 రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకుంటున్నారు. అవును సార్. ఇక్కడ మీరైతే చాలా తక్కువ తీసుకుంటున్నారు. చాలా నామినల్ ఫీజు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఇది మా వ్యూవర్స్కి కానీ ఎవరైతే లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సార్ ఇప్పటివరకు అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రోడ్స్ గురించి, ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మీరు ప్రైస్ గురించి కూడా చెప్పడం జరిగింది. లాస్ట్గా మన వ్యూవర్స్కి ఉన్నటువంటి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏ విధంగా ఉంటుంది, అంటే రేపు ఫ్యూచర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ వాటర్ ఎలా వస్తాయన్న విషయము, ఇప్పుడు మీరు కమ్యూనిటీ తరఫున ఏమన్నా వాటర్ ఇస్తున్నారన్న విషయం గురించి కూడా ఒకసారి చెప్పండి. సార్ గ్రౌండ్ లెవెల్ అయితే విజయ్ గారు సీరియస్లీ చెప్తున్నాను, మనకి 200-250 ఫీట్లోనే వాటర్ వచ్చేస్తుంది. ఓకే ఇదంతా కూడా ఇంతకుముందు జరిగినటువంటి వ్యవసాయేతర భూములు కనుక చాలా వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిందే. ఓకే ప్లస్ మనం ఆల్రెడీ గ్రామ పంచాయతీ నుంచి కూడా కనెక్టివిటీ చేసి కొన్ని ప్లాట్ల వరకు కూడా మనకు చూసుకోవచ్చు. మనకి వాటర్ కనెక్టివిటీ ఉంది, ఓకే పవర్ కనెక్టివిటీ ఉంది. అంటే ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈజీ యాక్సెస్ అండి ఇది. ఓకే ఓకే సార్ చాలా బాగుంది సార్. ఇప్పటివరకు అయితే ఎవరైతే ఒక తక్కువ బడ్జెట్లో ఒక డ్రీమ్ ఫ్లాట్ కొనుక్కోవాలి, వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ ఫ్యూచర్ గురించి అని చూస్తున్నారో ఈ వెంచర్ అయితే 100% సూటబుల్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి సాగర్ హైవేలో ఉంటుంది. చింతపల్లి ఏదైతే సాయిబాబా టెంపుల్ నుంచి అయితే కేవలం 10 minutesలో రీచ్ అవ్వచ్చండి. మంచి గవర్నమెంట్ 60 feet రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. సార్ వాళ్ళ నెంబర్ డైరెక్ట్గా స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకొని ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో సేల్ చేస్తున్న ప్లాట్స్ అన్నది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు.